పంక్తి అనే ఒక ఛందస్సు ఉంటుంది వేదంలో, పంక్తి ఛందస్సు అంట. దీన్ని ఆధారంగా చేసుకుని మొత్తం బాహ్య ఆంతరంగికమైనటువంటి సృష్టిని 5గా విభజించి ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయి అని చెప్పారు. ఇందులో ఈ విభజన ఎలా జరిగింది? ఒకటి అధిభూతం అన్నారు, రెండవది అధ్యాత్మం అని చెప్పారు కదా. అధ్యాత్మం, అధిభూతం. అధిభూతం అంటే ఏంటి? బాహ్య ప్రపంచానికి సంబంధించింది. ఏమేమి ఉన్నాయి? ఇవన్నీ మనకు తెలిసినవే. పృథివీ, అంతరిక్షం, జౌహు ఆ పైన ఉండే ద్యులోకం, దిశ 4 దిక్కులు, అవాంతర దిశ 4 మూలలు మధ్యలో ఉంటాయి కదా, నైరుతి, ఈశాన్యం అలాంటి. ఇవంతా ఒక గ్రూప్. ఇవన్నీ మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. తర్వాత దానికంటే ఇంకొంచెం సూక్ష్మమైనవి అగ్ని, వాయువు, ఆదిత్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఇంతకుముందు ఆదిత్యుడు, చంద్రుడు అనేవి, ఇప్పుడు నక్షత్రాణి అవి కూడా కలిపారు. తర్వాత ఇంకేమన్నారు? ఆపహ నీరు, ఓషధులు. ఓషధులు అంటే పంటలు, మన యొక్క ఆకలిని తీర్చేటువంటి. వనస్పతులు. వనస్పతులు అంటే తాత్కాలికంగా పండే పంటలు కాదు, ఎక్కువ కాలం ఉండేటువంటి చెట్లు మొదలైనవి. ఎక్కువ కాలం ఉంటాయి కదా, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, అట్లా వాటిని వనస్పతులు అంటారు. తర్వాత ఆకాశము, ఆత్మ. ఇది అధిభూతం అన్నాడు. తర్వాత అధ్యాత్మం అంటే లోపల తన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అంశాలు. 5 ప్రాణాలు. ప్రాణో వ్యాన అపాన ఉదాన సమానములు 5. ఇది బాగానే అర్థమవుతుంది. తర్వాత కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, చక్షు, శ్రోత్రం, మనస్సు, వాక్కు, త్వక్కు. అంటే 10 చెప్పలేదు, 10ని 5 చేసి చెప్పాడు. ఇంద్రియాలు, మనస్సు. తర్వాత ధాతువులు, 7 ధాతువులు ఉన్నాయి కదా, వాటిల్లో చర్మం, మాంసం, తర్వాత స్నావ, అస్థి, ఎముకలు, మజ్జ, కండరాలు. కండరాలు ఉన్నాయిగా మనిషికి. కండలు లేకపోతే ఒట్టి ఎముకలు కూడా కాదు కదా. కండ ఉంది కాబట్టే కనిపిస్తున్నాడు మనిషి. ఎముకలు ఉన్నాయి, కండరాలు ఉన్నాయి, మజ్జ, ఎముక లోపల ఉండేది మజ్జ, మాంసం, చర్మం. ఇలా 7 ధాతువుల్లో 5 చెప్పాడు. ఇది మన లోపలదేగా. సో 5 ధాతువులు. తర్వాత జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలని కలిపి, మనస్సును కలిపి ఒక సెట్ 5 పంచప్రాణాలు. ఇది ఎక్కడివి? అధ్యాత్మం, మన లోపలివి చెప్పి ఏతత్ అధివిధాయ ఋషి కదా. ఈ రకంగా ఆ ఋషి ఏం చేశారు? ఆయన విభజన చేసి చెప్పారు. పాంతం వా ఇదం సర్వం. ఈ బాహ్య ప్రపంచము లోపలికి సంబంధించింది, వ్యక్తి లోపలిది అంతా కూడా ఏమిటి? పాంతం, 5కి చెందిందే చెప్పి పాంక్తేనైవ పాంక్తం స్పృణోతి. అంటే బాహ్య ప్రపంచంలో ఉండే 5 తర్వాత కూడా లోపల ఉండే 5 చేత అది నిలబడుతుంది అన్నాడు. 5 ద్వారా నిలబడుతుంది. ఇక్కడ లోపల బయట అని చెప్పలే. పాంక్తేనైవ పాంక్తం స్పృణోతి. నిజానికి ఆలోచిస్తే ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంది. ఏది? బాహ్యానికి, ఆంతరంగా. దేనికి దానికి ఇండిపెండెంట్ కాదు.
అంటే లోపలిది బయట దానిపైన ఆధారపడితే బయట ఉన్నటువంటివి లోపల ఉన్నదానికి ఆధారం. నిత్యం పరస్పరం. అంటే రెండు ముఖ్యమే. ఏది? బాహ్య ప్రపంచము, లోపలిది రెండు ముఖ్యమే. అంటే ఆధ్యాత్మిక సాధన అనేటప్పటికీ అంతర్ముఖం అంటుంది. నిజమే, దృష్టి లోపల తిరగాలి. కానీ బాహ్య ప్రపంచాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే రెండింటినీ కూడా నిలిపేది, రెండింటికి ఆధారము ఒకే తత్వం. ఇది బయట, ఇది లోపల అనే విభజన శరీరం వల్ల జరిగింది, ఉపాధి తాదాత్మ్యం వల్ల. అంతేగా, ఉన్నది ఒకటేగా. మరి ఇప్పుడు అక్కడ ఉండే పాండురంగుడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ ఉండే పాండురంగుడు? బయట ఉండే పాండురంగుడు ఇక్కడ ఉన్నాడు. ఒకడే అంటే పరమాత్మ ఒకడే. అక్కడ ఇక్కడ ఇదే మనకి ఎక్కడో కఠోపనిషత్తులు వస్తుంది. దాదాపు ఇదే అంటాడు. ఈ భేదం అనేటువంటిది ఉపాధి తాదాత్మ్యం వల్ల విభజింపబడింది తప్ప నిజానికి లేదు. ఇంకా ఏమన్నారు? ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంది. బాహ్యం పైన మనం ఆధారపడ్డాం, అంటే ఈ వ్యక్తిత్వం, అంతేనా? దీన్ని బట్టి బయట ప్రపంచం. బయట మనం ఆధారపడ్డామా లేదా చెప్పండి? సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని కదా, పృథివీ, అంతరిక్షం, ఇవన్నీ వీటి యొక్క ప్రభావం మన పైన ఉందా? మానవుడి పైన ఉంది. నీరు, ఔషధులు, ఇవన్నీ ఒక్కో సెట్. ఒప్పుకుంటాం. నీరు లేకపోయినా బతకలే, ఔషధులు లేకపోయినా బతకలే, వనస్పతులు కావాలి, సూర్యచంద్రాదులు కావాలి, నక్షత్రాలు ఎక్కడో ఉన్నాయి కదండి విణుకు వణుకు. అయ్యో, మన యొక్క హోరోస్కోప్ అని తెలుసు కదా, ఏమిటంటారు, ఇది చెప్తాడు కదా, ఇది మానవుడి యొక్క జ్యోతిష్యం. ఇది జ్యోతిష్యానికి సంబంధించింది కదా. దేన్ని బట్టి? నక్షత్రాలు కదా. ఫలానా నక్షత్రంలో పుట్టాడు, ఎన్నో పాదంలో పుట్టాడు, వీడు ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఉన్నాయి కదా. నక్షత్రాల ప్రభావం కూడా ఉన్నట్టేగా. అవి ఎక్కడో ఉన్నాయి, ఏం చేస్తాయి అనుకోకూడదు. మరి సూర్యుడు ఎంత దూరంలో ఉన్నా సూర్యుడి ప్రభావం ఉంది కదా. సో సూర్యుడి లాగానే నక్షత్రాలు సూర్యుడితో ఇంకా దూరంలో ఉంటాయి కాబట్టి చిన్నగా కనిపిస్తాయి, అంతే. ఒక్కోటి సూర్యుడిలాగా ఉంటాయట, అంత పెద్ద కూడా ఉన్నాయట, తెలీదు. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఎవరికి తెలుసు కదా. మానవుడు గుర్తించింది, జ్యోతిష్ శాస్త్రం చెప్పింది ఎన్ని? 27గా నక్షత్రాలు. వాటి యొక్క ప్రభావం కూడా ఈ గోళం పైన, జీవుల పైన ఉంటుంది. జన్మ నక్షత్రం అంటారు కదా. సో అన్నీ లెక్కలోకి తీసుకుంటారు. కాబట్టి పైన తిరిగే గ్రహాలు, నక్షత్రాలు, వాటి ప్రభావం ఈ భూగోళం పైన, ఈ మానవుల పైన ఉంటుంది. అన్నీ, ప్రతిదీ కూడా. ఇప్పుడు చూడండి, వాయువు, అగ్ని, ఇవన్నీ బాహ్యంలో ఉన్నాయి. వాయువు ఎక్కువ వీస్తే ఏమవుతాడు మనిషి? తట్టుకోలేడు. అసలు లేకపోతే గేలాడు, అవునా? అగ్ని విజృంభిస్తే దానికి తట్టుకోలేడు. సూర్యుడు ఎక్కువ వెలుగునిస్తే, వేడినిస్తే దానికి తట్టుకోలేడు. అసలు లేకపోతే జీవితమే లేదు. భూమిలో అయితే ఎక్కడ ఉంటాం మనం? ఇలా ప్రతిదీ కూడా బాహ్య ప్రకృతిలో ఏవైతే అధిభూతం అని చెప్పారు,
ఇవన్నీ కూడా జీవరాశులకి ఆధారంగా ఉన్నాయి, నిలిచాయి, పోషిస్తున్నాయి. అంతేనా? అవి లేకపోతే ఊహించుకోండి, అసలు ఎక్కడ ఉంటాం? ఏమి లే. ఇన్ని ఉంటేనే జీవుడు ఇక్కడ మనుగడ పొందుతున్నాడు. అందుకే అవి కూడా ఏమన్నారు? దేవతలుగా చెప్పారు. ఎందుకని? మానవ జీవితానికి ఆధారంగా ఉన్నాయి. సో సూర్యుడు దేవుడు, చంద్రుడు దేవుడు కదా, అన్నీ దేవతా స్వరూపాలే. అంటే భగవంతుడు పరమాత్మ యొక్క చిన్న చిన్న అంశములు చెప్పారు. నీరు కూడా, ఆకాశం, అన్ని ప్రతిది అంశము కూడా ఓ శక్తి ఉంది కదా పంచభూతాలకు కూడా ఉంది. ఇలా చూసినప్పుడు ఇది కేవలం జడ ప్రపంచం అని తీసిపారేయడానికి లేదు. అవునా? వీటిని నడుపుతూ నిలుపుతూ ఒకటి ఉంది. అవునా? ఆ శక్తి ఏమిటి అని ఎవరైనా ఊహించగలరా? ఊహించలేదు. ఆ సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, భూమి కానీ ఇవన్నీ నడుస్తున్నాయి, ఆధారంగా ఉన్నాయి. కాబట్టి బాహ్య ప్రపంచానికి ఏదైతే ఆధారంగా ఉందో, పైగా ఇక్కడ ఆకాశం అని చెప్పిన తర్వాత ఆత్మ అన్నాడు. చెప్పలే? ఆకాశమే అంటే అంతా వ్యాపించినది. మరి ఆత్మ అంటే ఇప్పుడు ఆత్మ ఎక్కడున్నట్టు? అవునా? అంటే ఆకాశము కంటే సూక్ష్మమై ఉన్నది. అదేగా చెప్పాడు. ఆప ఓషధయ వనస్పతయ ఆకాశ ఆత్మ. ఇకపోతే అధ్యాత్మంలో 3 అంశములు చెప్పారు. ఏమిటి? పంచప్రాణాలు, తర్వాత కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాల, మనస్సు, అన్నీ కలిపి 5గానే తీసుకున్నాడు. చక్షుశ్రోత్రం ముఖ్యం, వాక్కు, త్వక్కు కూడా జ్ఞానేంద్రియమే, వాక్కు కర్మేంద్రియం, మనస్సు, ఇవన్నీ ముఖ్యమే. దాని తర్వాత రెండే ఇక్కడ ధాతువులు, 7 ధాతువులు, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియములు, మనస్సు, పంచప్రాణాలు, ఇవి మన నిలుపుతున్నాయి. అవునా? ఇప్పుడు బాహ్య ప్రపంచం జీవుడి యొక్క మనుగడకి ఆధారమైతే, ఈ లోపల దాని ప్రభావం కూడా బయట ఉంటుంది, ఒకదానికోటి. లేదా? ప్రపంచం మారిపోయిందండి అంటలే, రోజులు మారిపోయినాయండి, అప్పుడున్నవి ఇప్పుడు లేవు, ఎప్పుడో కదా, అప్పుడున్న ప్రపంచం ఇప్పుడు లేదు, అప్పుడున్న వస్తువులు ఇప్పుడు కొన్ని కనిపించట్లా, మయమైపోయినాయి. ఇప్పుడు రుబ్బురోళ్ళు ఎక్కడా కనిపించవు, ఊరికి చెప్తున్నా ఎగ్జాంపుల్. విసురాయిలు ఎక్కడా కనిపించవు, అవునా? బజ్జి కవ్వాలు ఎక్కడా కనిపించవు కదా. అంటే బాహ్య ప్రపంచంలో ఉండే మార్పులు వస్తున్నాయి కదా, అనేకమైన. ఈ మార్పులు దేని బట్టి జరుగుతున్నాయి? లోపల అంతరంగంలో మార్పులు, అంతేగా. మనిషిలో ఆలోచనలో, మనసులో మార్పులు, దాన్ని బట్టి ఏమైంది? బాహ్యం కూడా మారిపోతుంది. అవునా? అలాగే ఇప్పుడు చూడండి, అన్నీ కూడా ఇంద్రియాల యొక్క వ్యవహారములు, దీన్ని బట్టి మారుతారు. ఎక్కువ మంది ఏదైతే ఇష్టపడతారో అది సమాజంలో కనిపిస్తుంది. అవునా? వస్తువులు చూడండి, మీరు షాపింగ్కి వెళ్తే ఎన్ని రకరకాల వస్తువులు, అవన్నీ ఏందేనో అసలు మనకు అర్థం కూడా కాదు. చిన్నప్పుడు అవి ఆ పేర్లు కూడా వినుండం, మనం చూసి కూడా ఉండం. ఇప్పుడు కొత్త కొత్తవన్నీ కనిపిస్తుంది, లేదా? ఒకప్పుడే ఉన్నాయా? ఇప్పుడు ఇల్లు ఊడటానికి కూడా యంత్రం వచ్చేసి. ఒకప్పుడు ఊహించారా? ఎవరైనా ఊహించారా? లేదు. అలాగా మానవుడి లోపల మార్పులు, మానసికమైన మార్పులు, శారీరకం కూడా. అవునా? ఇప్పుడు ఎవరికి ఓపికలు లేవు,
కాబట్టి దానికి తగ్గట్టు ఏమొచ్చాయి, యంత్రాలు వచ్చాయి. అవునా? ఒకప్పుడు బట్టలు ఉతకాలంటే ఎవరు వారికి వారు ఉతుకోవాలి, చాకలి వాళ్ళైనా ఉతకాలి. ఇప్పుడు వాషింగ్ మిషన్ కదా, డిష్ వాషింగ్ మిషన్, బట్టలు ఉతికే యంత్రం, అంట్లు తోమే యంత్రం, ఇల్లు ఊడ్చే యంత్రం, ఇంకా వంట చేసుకోవడానికి ఏమిటి గ్యాస్ కాదు, అది పాతపడిపోయి ఓవెన్ టిక్ మనకి 2 నిమిషాలు అయిపోయి. ఎన్ని వచ్చాయండి. దేన్ని బట్టి ఏది అని చెప్పలేము. అవునా? దేన్ని బట్టి ఏది, లోపల మార్పులు బట్టి బయట, బయట మార్పులు లోపల, ఒకదానికోటి. ఇలా నిత్య నిరంతరము మారిపోతుంది, ఆధారపడి ఉంది, ఒకదానిపైన ఒకటే ఆధారపడి ఉంది. ఇది మనం బాహ్యాన్ని గమనించినప్పుడు. కానీ ఇక్కడ ఋషి ఆత్మ అనేది ప్రత్యేకంగా చెప్పారు, చెప్పలే? సో భౌతిక ప్రపంచము కానీ, అంతరంగంలో అధ్యాత్మంలో ఉన్నటువంటి వ్యక్తిత్వము కానీ, రెండిటికీ ఆధారమైనది ఏంటి, ఒకటే. అందుకే స్పృణోతి అంటే ఆధారంగా ఉన్నది అని అర్థం. బాహ్య ప్రపంచానికి లోపల వ్యక్తిత్వం ఆధారమైతే, లోపల వ్యక్తిత్వాన్ని బట్టి బాహ్య ప్రపంచం ఆధారం. చెప్పాడు కదా. ఎందుకని ఇలా మారిపోయింది సమాజం? ఎందుకు మారిపోయిందంటే ఆలోచనలు మారిపోయింది, అలవాట్లు మారిపోయింది, మారలే. సో కాబట్టి రెండిటికి ఆధారమైన దాన్ని గుర్తించాలి. రెండిటికి ఆధారమైనది ఒకటే అనేది గుర్తించాలి. అలా గుర్తించాలంటే ఏం చేయాలి? దాని తగ్గ వ్యక్తిత్వాన్ని మలుచుకోవాలి. అందుకు ఇక్కడ అంతరార్థంలో ఓ మాట చెప్పారు, అనేక సాధన అంశాలు చెప్పారు. పృథివీ అంతరిక్షం జౌహ దిశ అవాంతర దిశ. ఈ 5 కనుక చూస్తే పృథివీ అంటే వ్యాపించు, ప్రధానాత్ అన్నాం, విస్తరించింది. ఎప్పుడైతే మానవుడి యొక్క దృష్టి సంకుచితము కాకుండా విశాలమైందనుకోండి, ఈ ప్రపంచాన్ని చూసే దృష్టే విశాలమైనప్పుడు ఏం జరుగుతుంది? అంతరిక్షం అంటే లోపలికి సంబంధం, అలా పైన. ఇక్కడ అంతరిక్షం అంటే అంతరాక్షాంతం భవతి. ఎప్పుడైనా మనం గమనించుకున్నప్పుడు ఏదో ఒక అశాంతి కానీ, ఒక మనసులో అలజడి కానీ కదిలింది అనుకోండి, ఒక లిమిటెడ్ విజన్స్, మామూలు దృష్టితో చూసినప్పుడు అవి వస్తుంటాయి. దృష్టిని విశాలం చేసుకొని చూసినప్పుడు ఏమవుతాయి? అవి పోతుంది. సో ఇప్పుడు బాహ్య ప్రపంచాన్ని మనం ఎంత చక్కదిద్దినా అది కాదు. ఆ వచ్చేదాన్ని తట్టుకోవడానికి లోపల చేసుకోవాలి, మార్పు తెచ్చుకోవాలి. సో అప్పుడు దృష్టిని విశాలం చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? తగ్గుతుంది. అవును, ఎన్నో ఉన్నాయి, మహాత్ములు చెప్తారు, వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించి అన్నీ ఆచరించి చెప్పినవే. ఇప్పుడు గౌతమ బుద్ధుడు, ఊరికి ఎగ్జాంపుల్ చెప్పు, భిక్షాటనకి వెళ్తారు ఆయన శిష్యులు. అందరూ భిక్ష పెట్టకపోగా ఏం చేస్తారు? తిట్టి పంపిస్తారు, మామూలే. అలా ఆయన భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఇంటి ముందు నిలబెట్టి ఒక ఆయన బాగా చీవాట్లు పెట్టారు. మీకు సోమరపోతులు, వీళ్ళు భిక్షాటన చేస్తున్నారు, సమాజానికి బరువు, ఏవో అన్నాడు. ఆయన ఏమి మెదరలేదు, వెళ్ళిపోయారు చిరునవ్వుతోనే. వెనక వచ్చే శిష్యులకు మాత్రం ఒళ్ళు మండిపోయి, ఇంత మాట అంటాడు వాడు, భిక్ష పెట్టలేదు, పోని ఊరికే లేదు అనొచ్చు కదా, ఇన్ని మాటలు అనాలా అని కోపం.
వచ్చి మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళు రియాక్ట్ అవ్వకుండా గురువుగారు బుద్ధుడి దగ్గరకు వచ్చి, స్వామి మాకు అనుమతి ఇవ్వండి, వాటి పని పడతాం అన్నాడు. ఎందుకు నాయనా, ఇప్పుడు మీకు ఎవరైనా ఒక వస్తువు బహుమానంగా ఇచ్చారనుకోండి, బహుమతిగా, మీరు ఏం చేస్తారు? థ్యాంక్స్ తీసుకుంటారు. ఒకవేళ మీకు వద్దనుకుంటే మీరు ఏం చేస్తారు? నో థ్యాంక్స్. అంటే అది వాళ్ళ దగ్గరే ఉంటుంది, మన దగ్గర రాదు. నువ్వు తీసుకుంటే వస్తుంది, తీసుకోకపోతే అక్కడే ఉంటుంది, వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది. వాడు నాకు బహుమానం ఇచ్చాడు, వాడికి ఉన్నది వాడు ఇచ్చాడు, ఏం చేస్తాం? వాడికి ఉంది ఇది, వాడి సంస్కారం అదే అనుకోండి, పోని అది ఇచ్చాడు, ఇస్తే నేను తీసుకోలేదు, అప్పుడు ఎక్కడికి పోతాయి అవి? రివర్స్లో పోతాయి. ఇంక స్వీకరిస్తే కదా, అవునా కాదా? ప్రపంచం అదే, జరుగుతూ ఉంటాయి. దేన్ని బట్టి? దృష్టిని బట్టి. ఇంకా ఉత్తమమైనది, ఉదాత్తమైనది అదే చెప్పాడు ఆయన. తిట్టేవాడు, తిట్టబడేవాడు, ఇద్దరిలో ఉన్నది ఒకటే. సేవ చేసేవాడు, సేవ చేయించి ఎవరికి చేస్తారో వాళ్ళు, ఇద్దరిలో ఉన్నది ఒకటే. ఏకమైన ఒకటే ఆత్మ, అవునా? అది ఇంకా ఉదాత్తమైన దృష్టి. ఇప్పుడు ఇంకా ఈ కలికాలంలో అయితే విపరీతం లేనిపోనివన్నీ సృష్టించి కల్పించి అందరు దుమ్ము పోసి యూట్యూబుల్లో పెట్టి పాపం ఎంతమందో ఎక్కువైపోయినాయి అట్లాంటి దుమారాలు. అయితే అలాంటి వచ్చినప్పుడే మనిషి ఏమవ్వాలి? తట్టుకొని నిలబడాలి, అంతే కదా? తట్టుకొని నిలబడాలి. తాను కనుక అలజడి పొందాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? తనకే నష్టం. వాడెట్టాగో వాడి సంస్కారం వాడిది. ఒక స్వామిని ఇట్లే ఎవరు అడిగారు, స్వామి మీ పైన యూట్యూబ్లో ఎన్ని పిచ్చిగా పెడుతున్నారు, ఘోరమైన నిందలేసి, దీనికి మీరేం చెప్తారు? ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ జరిగితే అప్పుడు ఆయన అన్నారు, పాపం మామూలు తెలుగులో మనకు జంగం వాడు పోతుంటే కుక్కలు ఏం చేస్తాయి? మొరుగుతూ ఉంటాయి. లెట్ దెమ్ బార్క్. మొరగని కుక్క కదా, అది మొరగకుండా ఎట్లుంటుంది? దాని స్వభావం మొరగటమే కదా. వాడికి ఉన్నది వాడు ఇచ్చాడు, వాడి సంస్కారం అది ఇచ్చాడు. వై షుడ్ వి రియాక్ట్? ఇది కొంచెం ఒక రకమైన దృష్టి. కానీ ఇంకా విధార్థమైనది ఇందాక మనం అనుకున్నామే, ఉన్నది ఒకడే, లోపల ఉన్న పరమాత్మ ఒకడే. వాడి ఉపాధి, వాడి బుద్ధి, వాడి వాక్కు, వాడి మనసు వేరు. ఒక రకంగా ఉండరు కదా అందరూ. వాడి బుద్ధిని బట్టి, సంస్కారాన్ని బట్టి, ఆలోచనలు బట్టి వాడి వ్యవహారం ఉంటుంది. కాబట్టి వాడి వ్యవహారం, వాడి తీరు అది, వాడి బుద్ధి అలాంటిది. తమస్సో రజస్సో కదా, రకరకాలుగా ఉంటాయి. ఈ గుణాల లోపల ఉన్నది ఎవరు? పరమ. ఆ గుణాలు వెనక ఉన్నది ఎవరు? పరమ. అంటే చూడండి, ఇప్పుడు దృష్టిని బట్టి ఏమైంది? మనస్సు యొక్క ఇది మారిపోయింది. కాబట్టి దృష్టి జ్ఞానపూరితమైనప్పుడు కదా, సాక్షిగా ఉన్నప్పుడు ఈ అంతరాక్షాంతం భవతి. లోపల ఏం చేసుకుంటున్నాడు? రియాక్షన్స్ ఏం చేస్తాడు? తగ్గించుకుంటాడుగా. దేన్ని బట్టి? దృష్టిని బట్టి. విచాల అయినప్పుడు జరుగుతుంది. అదే మరి సాధన అంటే, అది ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు బాహ్య ప్రపంచ విషయాల్ని మనం కంట్రోల్ చేయలేం. మనం బాగు చేసుకోవాల్సింది, నియంత్రించాల్సింది దేన్ని? అంతేగా, దృష్టిని. అందుకే అన్నారు ఏమిటి? దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్. ఓ దేవుడా, ఎందుకు ఇట్లాంటి మనుషులు పెట్టావు, ఇట్లాంటివి ఎందుకు పెట్టి? నేనేం పెట్టాను? వాడి సంస్కారం వాడు పుడతారు. మరి ఏం చేయాలి అప్పుడు? దృష్టి మార్చుకోవయ్యా, ప్రపంచాన్ని నేను బాగు చేస్తాం. చేయలేం. సరే.
ఎప్పుడైతే లోపల ఇవన్నీ తగ్గిపోతాయో మానసికమైనటువంటి అలజడులు, అప్పుడు జౌహు. జౌహు అంటే వెలుగు. ఏ వెలుగు? బయట ఉండే వెలుగు కాదు, లోపల బుద్ధి ఏమవుతుంది? తేజవంతం అవుతుంది. దిశ అవాంతర దిశ. దిశ అంటే దిశతే, చూపటం, దారి చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? ఈ లోపల బుద్ధి తేజవంతం అయినప్పుడు అది మనకి చూపిస్తుందట. ఏం చూపిస్తుంది? అవాంతరములు. సాధనలో ఏది అవాంతరం, ఏది ఒక మజిలీ, రెండిటికి తేడా ఉంది. అవాంతరం అంటే డిస్టర్బెన్స్, ఆటంకం. మజిలీ అంటే విరామం. విరామం వేరు, ఆటంకం వేరు. ఇప్పుడు బుద్ధి కాస్త మనస్సులో అలజడులు తగ్గినప్పుడు, బుద్ధి సూక్ష్మమైనప్పుడు విశ్లేషణ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏమవుతుంది? చూసుకుంటాడు తనకు తానే, సాధనలో కుంటుపడుతున్నానా లేకపోతే ఇదొక విరామ స్థానం. బస్సు ప్రయాణం చేస్తున్నామండి, దూర ప్రయాణం, 7-8 గంటల ప్రయాణం అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు డ్రైవరు? అక్కడక్కడ ఆపుతాడు, కొన్ని ప్రదేశాల్లో ఆపుతాడు, దిగటానికి ఎక్కటానికి. కొన్ని చోట్ల ఎక్కువసేపు ఆపుతాడు. లంచ్ బ్రేక్, టిఫిన్ బ్రేక్, టీ బ్రేక్. అక్కడ ఏం చేస్తాడు? అందరు తిరిగి రావాలి కదా, కాబట్టి ఎక్కువసేపు ఆపుతాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇవేమీ కాకుండా బస్సు ఆగిపోయింది అనుకోండి, ఏదో బ్రేక్ డౌన్, అవునా? ఏంటది? టైర్లు పోయినాయో, టైర్లు పాడైపోయినాయో, లేకపోతే ఏదో ఇంజన్ వేడి, ఏదో ఒకటి, ఒక బ్రేక్ అంటే ఏంటి? ఒక విఘ్నం, ఆటంకం, రిపేర్. అప్పుడు కూడా ఆపుతాడు. బట్ ఇంతకుముందు ఆపిన దానికి ఇప్పటికి తేడా లేదు. ఇప్పుడేమో ఆటంకం అనుకుంటాం ప్రయాణం, అవునా కదా? ఏదైనా ఫెయిల్ అయిపోతే అందరూ విచారంగా బస్సు దిగి చూస్తుంటారు, అవునా? అయ్యో ఎప్పుడు బాగా అవుతుందో ఏమవుతుందో. అదే టిఫిన్కి కాఫీకి ఆగింది అనుకోండి, ఎవరు విచారించరు. ఒకటేమో ఆటంకం, విఘ్నం, ఇంకోటి విరామం, మజిలీలు అంటారు. ఈ సాధకుడి యొక్క ప్రయాణంలో కూడా రెండూ ఉంటాయి. ఏంటి? మజిలీలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి. అయితే ఇవి గుర్తించాలంటే అంత తేలిక కాదు. ఇవి గుర్తించాలి. నేను మజిలీలో ఉన్నానా, ఇంకా సాధన చేయడానికి ఇదొక విరామమా, లేక ఇదొక విఘ్నమా అనేది గుర్తించొద్దు. తెలియకపోతే ఇంకా అంతే ఉండిపోతుంది. అందుకే యోగ సూత్రాల్లో యోగ సాధనకి విఘ్నకరమైనవి ఏంటో చెప్తాడు. ఏమేమి విఘ్నాలు అనేది ప్రత్యేకంగా చెప్తాడు పతంజలి మహర్షి. అది తెలియకపోతే ఏమైపోతాడంటే అక్కడే కూలబడిపోతాడు. స్టాగ్నేషన్ అంటారు. స్టాగ్నేషన్ అంటే నిలిచిపోవడం. నీళ్లు ఒక చోట నిలబడాయి అనుకోండి, ఏమవుతుంది? అప్పుడు వాసనలు ప్రవహించుకుంటూ పోతే బాగుంటుంది. అలాగా అది గుర్తించడానికి ఏం కావాలి? కొంత సూక్ష్మ దృష్టి, బుద్ధి యొక్క సూక్ష్మత కావాలి. అప్పుడు కానీ గుర్తించలేడు కదా. ఇంకోటి, ఇంకా దృష్టి సూక్ష్మమైనప్పుడు ఏదైతే ఆటంకంగా లేకపోతే మనిషి అలజడి కలిగించేటువంటి విషయాలుగా ఉన్నాయో వాటిని కూడా అనుకూలంగా మలుచుకుంటాడు. ఇది సాధన. దానికి వివేకం కావాలి, వివేక దృష్టి కావాలి. వ్యతిరేకమైనవి కూడా తన సాధనకు అనుకూలంగా మలుచుకోవాలంటే చాలా
ఆ వివేకము కావాలి. అందుకే ఇంగ్లీష్లో చెప్పిస్తారు కదా సామెత, ఎవ్రీ డిఫికల్టీ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ టు గ్రో. అంటే మానవుడికి వచ్చే ప్రతి కష్టమో దుఃఖమో ఏదైతే ఉందో అది ఏమిటట డిఫికల్టీ. అది నిజానికి డిఫికల్టీ అని మనం అనుకుంటాం, కానీ వివేక దృష్టితో చూసినప్పుడు ఆపర్చునిటీ టు గ్రో, అంటే మనిషి ఇంకా ఎదగడానికి ఒక అవకాశం. ఎట్లాగా? చిన్న చిన్న ఎగ్జాంపుల్. మనకి ఏదైనా జబ్బు చేసింది అనుకోండి, రెస్ట్ తీసుకోమంటాడు. ఒక వారం రోజులు 10 రోజులు, అబ్బా మంచం మీద పడుచు, అబ్బా మంచం మీద పడుకున్నా, అబ్బా 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 అని మూలగటం వేరు. అదే సాధారణ దృష్టి కలిగితే, ఫోన్లే వారం రోజులు బయట తిరగకుండా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడకుండా హాయిగా ఉన్నాను కదా, ఈ వారం రోజులు ఈ మంచం మీద 2 రోజులు హాయిగా ఎప్పుడు భగవంతుడిని స్మరించుకోవచ్చు. మంచి అవకాశం. నొప్పి వచ్చింది అనుకోండి, నొప్పి వస్తే అబ్బా మూలగటం 1, 2 రామా కృష్ణ గోవింద అని ఆడవచ్చు కదా. అవునా కాదా? నొప్పే. అదేదో రామకృష్ణ అంటే పుణ్యం పురుషార్థం, రిలీఫ్. కుయ్యా బొర్రా అంటే నాకు బాధ, నా పక్క వాళ్ళకు కూడా బాధ. ఎందుకు? ఈ మూలుగుడు వినలేక వాళ్ళకి బాధ. అవునా? కాబట్టి ప్రతికూలాన్ని కూడా సాధనకు అనుకూలంగా మలుచుకోవాలి. ఇది చాలా గొప్ప నేర్పు కదా. మామూలుగా నెగిటివ్ అంటే ఏదైనా కష్టాలు, బాధలు, చిక్కులు ఇలాంటివి వచ్చినప్పుడు మానవుడు ఏమవుతున్నాడు? డిస్టర్బెన్స్, నా సాధనకు ప్రతికూలం అనుకుంటాడు.